నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తిరుమలలో వివాదం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై వైసీపీ కార్నర్ అవుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక మరోవైపు జగన్ ఉన్న పలంగా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన కరుణాకర్ రెడ్డి సైతం మీడియా ముందుకు వచ్చారు. ఇదంతా చంద్రబాబు కుట్రగా అభివర్ణించారు. అయితే ఇంతటి క్లిష్ట సమయంలో జగన్ బాబాయ్ తొలి 4 ఏళ్లు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. విమర్శలకు తావిస్తోంది. సొంత పార్టీలో సైతం చర్చకు దారితీస్తోంది. ఇక వైవి సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఖండించడంలో విఫలమయ్యారని, ఆయన హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ఇటువంటి సమయంలో ఆయన జగన్ వెంట ఉండకపోవడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక కనీసం జగన్ పర్యటన రద్దయిన తర్వాత కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఆక్షేపించాల్సి ఉండాల్సిందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 4 ఏళ్ల పాటు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. వైవి సుబ్బారెడ్డి తీరుపై అప్పట్లో విమర్శలు వ్యక్తమైన విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన జగన్ ఎన్నడూ ఆయనను మార్చలేదు. రాజకీయ కారణాలతో చివరి ఏడాది కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో 4 ఏళ్ల పాటు పదవిలో ఉన్న వైవి సుబ్బారెడ్డి పెద్దగా స్పందించడం లేదు. ఏడాది పదవీ కాలం అనుభవించిన కరుణాకర్ రెడ్డి మాత్రం అధికార పక్షానికి ధీటుగా ముందుకు సాగుతున్నారు. ఇక వైసీపీ హయాంలో అసలు తప్పే జరగలేదని ప్రతిజ్ఞ చేస్తూ ఆయన దీపారాజన చేశారు. కానీ ఆ స్థాయిలో వైవి సుబ్బారెడ్డి స్పందించిన దాఖలాలు లేవు. లడ్డు వివాదం తర్వాత ఒకే ఒక్కసారి వైవి సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అటు తర్వాత కనిపించకుండా పోయారు. నెయ్యిలో కల్తీ జరగలేదని ఆయన స్పష్టంగా చెప్పలేకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది. అటు భక్తుల్లో సైతం ఒక రకమైన అనుమానం ప్రబలవుతుంది. ఇప్పటికైనా ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి ఫుల్ క్లారిటీ ఇవ్వాలని భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికే సుబ్బారెడ్డి తీరుతో జగన్ కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. వైవి సుబ్బారెడ్డి తీరు నచ్చక ప్రకాశం జిల్లాలో చాలా మంది వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఏకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా లడ్డూ వ్యవహారం నడిచింది. ఇటువంటి సమయంలో ప్రజలు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ముఖం చాటేస్తుండటంతో వైసీపీకి భారీ డ్యామేజ్ జరుగుతోందని సొంత పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.